ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం చేస్తాను? ఏం లేదే, ఇంట్లో ఉంటే మనసు పడతలేదు, అందుకే వచ్చి కూర్చున్నా. పోవుడు ఎట్లా క్యాన్సిల్ అయింది కదా, నాకు ఇంట్లుంటే బోర్ కొడుతుంది. అస్సలు ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదు. బయటికి పోదాంపా. బయటకా? ఈ పల్లెటూరులో బయటికి పోతావే? మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊరు ఇక్కడికి దగ్గరనే, దాని దగ్గరకు పోదాం. అటు నుంచి అటే షాపింగ్ పోతాం మేము. అమ్మో, నీ షాపింగ్ అంటే చిన్న బడ్జెట్తో వచ్చేది కాదే, సిటీకైనా కొనుక్కున్నది. నా దగ్గర ఇప్పుడు అన్ని పైసలు లేవు. పైసలు లేవా? నీ అకౌంట్లో పైసలు ఉన్నాయి కదా, నేను ఇక్కడికి వచ్చే ముందే చూసిన. ఆ పైసలన్నీ ఏం చేసినావు? మా ఫ్రెండ్ గానికి అవసరం ఉందంటే ఇచ్చిందే. ఏంది? మీ ఫ్రెండ్కి ఇచ్చినావా? నన్ను అడగకుండా గన్యాన పైసలు నువ్వెందుకు ఇచ్చినావు? వాడు ఒకసారి అవసరం ఉందంటే నాకు ఇచ్చిండే, ఇప్పుడు వాడికి కావాలంటే ఇచ్చిన. దానికి ఎందుకు కోపానికి వస్తున్నావే? కోపానికి రాకపోతే ఏం చేయాలి? ఇంట్లో ఉందామంటే వాళ్ళు ఒకటి చెప్తారు, బయటికి పోదామంటే నువ్వు ఒకటి చెప్తావు. ఎక్కడ మనశ్శాంతి లేదు నాకు. ఛీ, ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏమో నిన్ను. ఏందే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు చేసుకున్నందుకు నీకేమైందే? నీకే తక్కువ చేసినా? సిటీకి పోలేదని నా టెన్షన్ నాకున్నదంటే నీ ఆలోచనలు నీకున్నాయా? మా బాస్ ఫోన్ చేసిండు, మా మేనేజర్ ఫోన్ చేసిండు, నా తలనొప్పి నాకున్నది. నువ్వు వచ్చేవా ఈ మాటలు మాట్లాడబడుతుంది? నా కళ్ళ ముందు కనబడక నువ్వు చక్క ఇంట్లోగో. తలకనొప్పి మాటలు మాట్లాడుకుంటా. ఏమైంది? ఎందుకు అట్లున్నావు? ఏమన్నా కావాలనా? ఏమన్నా తింటావా? ఏమన్నా కావాలంటే చెప్పు, మొహమాట పడకు. నీ దగ్గర నాకే మొహమాటం? ఈ ఇంట్లో నువ్వెట్లున్నావో నేను కూడా గట్లే ఉన్నా. నాకేదైనా కావాలంటే తీసుకొని తింటా. అయినా ఈ కొంపల ఏమున్నాయని చేసుకొని తినడానికి? ఏమన్నా పని మనుషులా? చేసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? సిటీలు అంటే నేను ఏది ఆర్డర్ పెడితే అది వస్తాయి, మంచిగా తినచ్చు. అర్థం చేసుకునేటోళ్ళు లేరు ఇక్కడ. ఛీ, ఎవరికో ఏదో వేయడానికి సిటీ పోకుండా నేను ఇక్కడ ఉండాలన్నట్టు. ఏం మనుషులో ఏమో, ఒకరిని ఇబ్బంది పెట్టుడు ఎప్పుడు మానుకుంటారో ఏమో. ఛీ, కొంచెం కూడా నచ్చుతలేదు నాకు ఇక్కడ ఉండాలంటే. మూడ్ ఆఫ్ అయి నేనుంటే ఇది కావన్నా అది కావన్నా, ఇది తింటావా అది తింటావా అని ఇంకా మాటలు ఒకటి. ఈవిడ గారికి శ్రీమంతం చెప్తే నేను ఇక్కడ ఉండాలన్నట. ఏందో ఏమో, నాకైతే ఏం అర్థమైతలేదు. ఎప్పుడు తెల్లారుతుందో, నేను ఎప్పుడు సిటీకి పోతాను. అగో మామ, నేనే నీతో మాట్లాడడానికి ఇంటికి వస్తాను. ఎటు పోతాను? ఎందుకు నాకు ఊళ్ళోకి పోతాను, పని ఉంది. నీతోటి ముచ్చట మాట్లాడదామని. చెప్పాలి. నేను పెద్దపేటకు మొన్న ముచ్చట చెప్పింది, మరి ఆ ముచ్చట గిట్టనా? ఆ ముచ్చట తెలిసింది మామ, వదిలే నాకు అన్ని చెప్పింది, అన్ని తయారు చేసుకున్నాం. అది కాదు మామ, నీకు ఇంకో ముచ్చట చెప్పాలి. ఏంటిదా చెప్పు. నీకు తెలియనట్టుగానే ఉండు. సరే అల్లుడు, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకంట, నా మనసులే పెట్టుకుంటా, సప్పుడే ఉంటా. సరే మామ. బిడ్డ ఏం చేస్తాను అల్లుడా? నేను రాంగా తిని కూర్చున్నది మామ. సరేపా. సరే, ఊళ్ళకే పోతానవా? అంటే సరేపా. భవానీ, భవానీ, ఇగో అక్కడ పళ్ళు పూలు స్వీట్లు అన్ని పెట్టిన ప్లేట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. నేను ఇంకా రెడీ కాలే, నువ్వే వేసుకపో. సరే సరే, నువ్వైతే రెడీగా, నేను పెడతలే. అనిలు, అనిలు, చెప్పినా తొవ్వలే ఉన్నాడట. సరే, స్టూలు అన్ని వేసావా? అన్ని చదివినావా?
అన్ని నీ పనులు చేసుకో ఫస్ట్. సరే సరే. సీత సీత అన్ని పనులు అయిపోయినట్టే కదా? అన్ని పనులు అయినాయి కానీ నువ్వేంటి మొహానికి బొట్టు లేకుండా ఇవ్వట్టు. మంచిగా పెట్టే. బా మంచిగానే పెట్టినది. నేనే ఆగమాగం ఉన్నానంటే నువ్వు ఒకరి మధ్యలో. సరేపా. ఇంకా సభ్యులు కాలేదా? అయిపోయింది. ఇక్కడ అన్ని సెట్ చేసినావు కదా? అన్నీ అయిపోయినాయి. రెడీ అవుతురా? స్వప్న స్వప్న దాన్ని భవానీ రెడీ అయినవా? అయినా అని బాబాయ్ ఇంకా రాలే, ఫోన్ చేయి. శంకర్ బిడ్డా బాబాయ్ నీకోసమే చెప్తున్నావు. వస్తాను. ఏమైంది స్వప్న? ఎందుకట్లా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? ఏం లేదక్క. స్వప్న కళ్ళు తుడుచుకో. భవానీ అక్క ఎక్కడికి పోతున్నావు అక్క? కార్యక్రమం అంతా నీ చేతుల మీదనే జరగాలక్క. నాకు బొట్టు పెట్టు. నీ మనసులో ఆలోచన నాకు అర్థమైంది అక్క. నాకు తల్లివైనా అక్కవైనా అన్నీ నువ్వే. ఇవన్నీ నీ చేతుల మీదనే జరగాలక్క. దా నాకు బొట్టు పెట్టు. నువ్వు ఇంకేం మాట్లాడకక్క. నువ్వు చెప్పినట్టు నేను విన్నా. ఇప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు విను. భవానీ పువ్వులు పెట్టుకో. భవానీ పెట్టుకో.
బాబాయ్ లడ్డు పెట్టు. లడ్డంటి మనవరాలు రావాలి. భవాని అక్క మమ్మల్ని ఆశీర్వదించండి అక్క. స్వప్న ఏం చేస్తున్నవే? అక్క మాకు మీ ఆశీర్వాదం కావాలి, మమ్మల్ని ఆశీర్వదించండి అక్క. మా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇదిగో, పోయి దేవుడికి దండం పెట్టుకోరు. సరే వదిన. బాబాయ్ నీ మనసు తృప్తి అయిందా? నువ్వు ఉన్నాక నాకేం బిడ్డావు, నువ్వు నా పెద్ద బిడ్డవు, నా పెద్ద బిడ్డ లెక్క నువ్వు. బాబాయ్ లోపలిపో, నేను సర్దుకొని వస్తా. సప్న ఏం చేస్తానవే? నేను వంట చేస్తా అంటే చూడకుండా చేయిదాలిగి నూనె కింద పడ్డది, అది దుర్దమనే పోతన్నా. అరే నువ్వు బరువు మోయొద్దని చెప్పినాం కదా, మళ్ళీ అదే పనులు చేస్తావు. అయినా వదిలేటివేంది? అక్క మహిళా గ్రూప్ మీటింగ్ ఉందంటే అప్పుడే వేంది, ఇంకా రాలే. అక్క వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని నేనే వంట చేసిన, చెయ్యంగా చేయి జారి కింద పడ్డది. సరే నువ్వు ఆగు. శంకర్ శంకర్ నేను చెప్తా కదా. ఏమైందన్నా? వదినే వంట చేస్తా అంటే చెయ్యి దాకి నూనె కింద పడ్డదట్రా. బాబానికి చెప్పి ఆ దూడుమంటరా. నేను చెప్తే తప్పు పట్టుకుంటుంది, అందుకే నేను చెప్పమంటాను. భవానీ రా ఒకసారి. ఏంటిది? వదినే వంట చేయంగా లోపల నూనె పడ్డది అట్నే, ఒకసారి క్లీన్ చేయిపో. ఏంది మీ ఇంట్లో నేను పని చేయన్నా? వాళ్ళు దూడమంటే నేను దూడవాళ్ళనా? వాళ్ళకంటే తెలియదు, నీకు తెలియదా నేనేందో నా లెవెల్ ఏందో? నేను దూడవా, నీకు అంతగానో అవసరం అయితే నువ్వే పోయి దూడ్చుకోపో. నాకు చెప్తాను పెద్ద. సరే నువ్వు చూడకుండా చెప్పు. చేయబుద్ది నాకు ఏకే ఎందుకంటే పాపం. సప్న నేను దూడతాపా. ఆగు, నువ్వు దూడ్చుడేంటి? నేను దూడ్చుకుంటా. ఈ బకెట అక్కడ పెట్టు, నువ్వు నేను దూడ్చుకుంటా. సరే పా. అనిలు, శంకర్, బావ నమస్తే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిదే బావా. అంత మంచిదేనా? అంత మంచిదే. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తానా. ఏం చేస్తారు? ఏమున్నది బావ, పొలం కాడికి వేయచ్చిన. అవునా, సరే గాని శంకర్ గారు ఏమన్నా పెళ్లి చేసుకొని వచ్చిండట కదా, చెప్పనే లేదు ముచ్చట.
ఏం చెప్పాలి బావా, అదో పెద్ద కథ. నిమ్మలంగా ఉన్నప్పుడు చెప్పాలనుకున్నా, కానీ అంతలే నువ్వు వచ్చినావు. వీళ్ళెవరు? శంకర్ రెడ్డి తీసుకున్నది ఈ అమ్మాయినే బావా. మంచిగా ఉన్నవారా చెల్లి? భవాని మా అత్తమ్మ కొడుకు, మా బావ, నీకు అన్న అవుతాడు. అయితే ఏంది ఇప్పుడు? సరే, బావకు ఛాయ్ తీసుకురా. ఏంది? నేను ఛాయ్ తీసుకురావన్నా? ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఛాయ్ పెట్టి అనుకున్నానా? నేను తీసుకురాను. సప్న, బావ వచ్చిండు, ఛాయ్ తీసుకురా. బాబా కూర్చో. మంచిగా ఉన్నావా అన్న? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. హెల్త్ ఎట్లుందిరా? మంచిగానే ఉందన్న. తింటానా మంచిగా? తింటాన్నా. కోడలో అల్లుడో వచ్చేటట్టు ఉన్నారు, ఒక్కనాడన్నా గట్టిగా దావత్ ఇస్తలేవు కదా. అయ్యో బావా, నీకంటే ఎక్కువనా ఇత్తది. సరే సరే. ఎప్పుడు వచ్చినావన్నా? ఇప్పుడే వచ్చిండ్రా. ఊళ్ళోనే ఉంటావు, ఒక్కనాడన్నా కనబడవేందో. ఊకే పని పని అనుకుంటానే తిరుగుతావు. దేకుడు ఉన్నదా లేదా? పనులు ఎక్కువై తీరుకుంటలేదు బావా, అందుకే కలుసుడు అయితలేదు. సరే సరే. అన్ను వదిలేటు వేరు, కనబడతలేరు కదా. అక్కును బావ బాయి కన్నే ఉన్నారు అన్నయ్య. కొన్ని కూరగాయలు ఉండే, అవి తెంపకత్తా అని అక్క అన్నే ఆగింది. అయితే సీతక్క మంచిగానే మాట్లాడుతుంది, నువ్వు మంచిగానే మాట్లాడుతావు. ఈ శల్యేంద్ర మందలిత్త కూడా ఏమో అంటది, మాట్లాడతలేదు. దానికి కొత్త కొత్త కదా అన్నయ్య, పోతాంటే పోతాంటే అదే మాట్లాడుతుంది. ఇంకెవరు ఏందని ఏం తెలుసు? సరే అని మరి బయటికి పోదాం రారాదు. ఇంట్లో ఎవరు లేరు బావా, చెల్లెకు తిప్పలవుతుంది. అన్నం అది నచ్చినాక నేను బయటకు వచ్చి ఫోన్ చేస్తా. సరే సరే, బయటకు వచ్చి ఫోన్ చేయి మరి. సరే బావా. చెల్లె నేను పోతాను రా. సరే అన్న. మంచిగా తిను, మంచిగా ఉండు. సరే అన్న. సరేనా? భవానీ, ఇక బట్టలండి నేను తీసుకురాపోవే. ఆ మెట్లు ఎక్కుడు దిగుడు నాకు ఇబ్బంది అవుతుంది. నీకు ఇబ్బంది అయినప్పుడు నాకు ఇబ్బంది కాదా? ఎవరు విండిరో వాళ్ళే తెచ్చుకుంటారు, నేను దేను. సప్న, ఆ? నువ్వెందుకు తీస్తాను బట్టలు? నేను తీయపోతున్నా. ఏ గి బట్టలు నువ్వేం తీసినావు గంతి, నేను తీసుకుంటా. అవును గాని రాజకుమార్ అన్న గట్ల మాట్లాడిండేంది? భవానీ అన్ననేమన్నా అన్నదా? భవానిని చెల్లె మంచిగా ఉన్నవారా అని బావ మందలిస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీకెందుకు పని చెప్పుడని భవాని బావకు ఛాయ్ పెట్టుకురాపో అంటే నేను మీకెందుకు పెట్టుకొస్తా అని మాట మాట్లాడింది బావ ముంగట్నే. బావ ఏమనుకున్నాడో ఏమో. అది ఎంతున్నింట్లో ఉడితేంది? ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినాక అన్నిటికీ ఓపిక పట్టుకోవాలి కదా. అచ్చినులతోటి అట్లా మాట్లాడితే విలువ ఉంటదా? పోనీ శంకరి కన్నా ఏది మంచో ఏది చెడో చెప్పుమందామంటే ఆయన ఎక్కడ తప్పు పడతాడో అని అట్లా భయం అవుతుంది. ఎట్లనో ఏమో దీంతోటి. ఏమోనే సప్న, ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ఆమె ఏమన్నా చిన్న పిల్లనా అనే? ఆమెకే అర్థం కావాలి. నువ్వు ఆమెను పట్టించుకోక ఆమె మాటల్ని పట్టించుకోకు. నీకేదైనా కావాలంటే నన్ను అడుగు. సరే సరే పా, ఇంట్లోకి పోదాం. నేను ఆయన తీసుకుని వస్తా. సరేనా?